నరేంద్ర మోదీ కేరళ విషయం గురించి మాట్లాడుతూ క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్నటువంటి 7 ఈశాన్య రాష్ట్రాల్లో 6 మేము అధికారంలో ఉన్నాము. వాటిని ఎంత బాగా అభివృద్ధి చేసామో మీరు చూడాలి. అదేవిధంగా గోవాను కూడా అభివృద్ధి చేస్తున్నాం. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్నటువంటి గోవాలో ఎందుకు ఈరోజు మేము అధికారంలో ఉన్నామంటే మేము చేసినటువంటి నిష్పక్షపాతమైనటువంటి అభివృద్ధి. మతం పరంగా, కులం పరంగా, ప్రాంతం పరంగా మేము ఎక్కడ రాజకీయాలు చేయము అని నరేంద్ర మోదీ గారు నేను చెప్పారు. కేరళలో ఆయన 1500 మీటర్లు ఒక రోడ్ షో నిర్వహించారు. చెన్నై నుంచి నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ రోడ్ షో నిర్వహించారు. సపరేట్గా ఒక సమావేశం ఏర్పాటు చేశారు కార్యకర్తలను ఉద్దేశించి. అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకుల కోసం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి మాట్లాడారు. ఎల్డీఎఫ్ని, యూడీఎఫ్ని చెండాడాడు ఆయన. ఇలాంటి పార్టీలు అంటే కేరళ లాంటి రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించవచ్చు, కానీ ఎందుకు మరి సాధించలేదు? పోనీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులైనా ఉపయోగించుకుంటారంటే అదే లేదు. ఎక్కడికి వంగలే అక్కడే అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే మీరు మిగతా రాష్ట్రాలని చూడాలి. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలని, గోవాలని చూసి మీరు ఓట్లు వేయండి బీజేపీకి అంటున్నాడు ఆయన. మరి ఇక్కడ ఎంతవరకు జనాభా నమ్ముతారు? వీళ్ళు క్రిస్టియన్స్ ఎంతవరకు ఓట్లు వేస్తారో తెలియదు. వాళ్ళు ఎల్డీఎఫ్కి, యూడీఎఫ్కి మంచిగా ఉన్నారు. అందులోకి బీజేపీని నమ్మడం అంత ఆశామాష కాదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ వస్తే రేపు పొద్దున మళ్ళీ ఒక బోర్డుకి బలం పెరిగి మా యొక్క ఆస్తులు పోతాయేమో అని కొన్ని వర్గాలు తిరువనంతపురం అలా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ఈ మధ్య కూడా బీజేపీకి ఓట్లేసి వాళ్ళు మేయర్గా ఎన్నుకోవడం జరిగింది బీజేపీ నాయకుల్ని. కానీ మరి ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, జనరల్ ఎన్నికలు, వీటిలో ఎంతవరకు మరి వాళ్ళు మార్పు చెందారన్న విషయం తెలియదు. క్రిస్టియన్స్ బీజేపీకి ఎంతమంది ఓట్లు వేస్తారో మనకు తెలియదు. అది కొన్ని పక్కన పెట్టండి, దాని మీద మన అనాలిసిస్ కంటే అసలు హిందువులు ఎంతమంది ఓట్లు వేస్తారనేది ఇప్పుడు పెద్ద పాయింట్. మన వాళ్ళు బీజేపీకి ఎంతమంది వేస్తారు? వాళ్ళు కూడా యూడీఎఫ్, ఎల్డీఎఫ్ అంటున్నారు. మీకు అర్థమవుతుందా? మన వాళ్ళు ఎప్పుడైనా సరే ఎన్నికలు వచ్చేసరికి వాడేమిస్తున్నాడు, వీడేమిస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అంటారు. వాడు లాస్ట్ టైం మనకు అది ఇవ్వలేదు కాబట్టి వీడికి ఓటేద్దాం అంటారు. అంతే తప్ప ఇంక మిగతా వాడు వస్తున్నాడు కదా, వాడు ఏం చేస్తాడు, దేశంలో ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. అది మన దౌర్భాగ్యం. అదే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, మనవాడా కాదా? ముస్లిమ్స్ ఉన్నారు, మనవాడా కాదా? వాడు ఏం చేస్తాడో చేయడం అవసరం. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు పాత బస్తీలో. అసదుద్దీన్ ఓవైసీ అనేవాడు మనవాడు, అంతే, దట్స్ ఇట్. ఏ అభివృద్ధి చేశాడో, ఏ అభివృద్ధి చేయలేదో, ఏ పథకాలు ఇస్తున్నాడో, ఏ పథకాలు మింగుతున్నాడో, ఏం చేస్తున్నాడో, మొత్తం డబ్బు అంతా అతనే కూడగట్టుకున్నాడు అనుకోండి. మావాడే కదా డబ్బు కూడగడుతున్నాడు, మావాడే కదా ధనవంతుడు అయ్యాడు అంటారు. అదే ఒకవేళ అవినీతి చేస్తున్నాడు, అసలు ఏం పనులు చేయట్లేదు, బద్దకస్తున్నాను అనుకుంటే ఎవడైతే ఏంటి మావాడే కదా అధికారంలో ఉన్నాడు అంటారు. కాబట్టి వాళ్ళు ఎన్నుకున్నది వాళ్ళ వాడిని, అంతే తప్ప వాళ్ళకి అభివృద్ధి జరుగుతుందనో, వాళ్ళ జీవితాలు మారుతాయనో వాళ్ళకి అనవసరం. అది ఎప్పటికీ వాళ్ళు ఆశించరు. మన దగ్గర ఏంటి, మనం అన్నీ ఆశిస్తాం, తప్పేం లేదు. మనం అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, మన జీవితాలు మారాలనుకుంటున్నాం. మరి మన జీవితాలు మారాలనుకుంటే కేవలం ఈ ఫ్రీ పథకాల కోసం ఓట్లేస్తామా? అది ఆలోచించుకోవాలి. జీవితం మారాలా, లేకపోతే నీ చేతిలో ఫ్రీ పొట్లాలు రావాలా? ఒక నెల ఏదో ఒకటి ఇచ్చేసి ఆ సంవత్సరం మొత్తం మీద ఇదే ఫ్రీ పథకం అమలు అయిపోయిందని చెప్తారు వాళ్ళు. అది మన భారతదేశంలో ఏదైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఫ్రీ పథకానికి ఉన్న విలువ అంతే, ఒకరోజే ఇస్తారు. అది ఒక సంవత్సరం. అమ్మఒడి ఉంది ఇక్కడ, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. సంవత్సరం అంతా ఇవ్వడు కదా, ఒకసారే ఇస్తాడు. ఈరోజు తల్లికి వందనమైన అంతే, అది కూడా సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి ఇవ్వడం లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏ ఫలమైనా ఒక్కసారే వస్తుంది, దానివల్ల నీ జీవితం ఏం మారిపోదు. కానీ నువ్వు ఎంచుకున్నది ఎవడిని? నీ జీవితం మార్చాలి వాడు. నీ జీవితం ఆర్థికంగా మారాలి, సామాజికంగా మారాలి, ప్రాంతం పరంగా మారాలి, ఆధ్యాత్మికంగా మారాలి. అలా మారేవాడికి నువ్వు ఓటేయాలి. కేవలం ఈ 4 రోజులు జరిగేటటువంటి తంతు విషయంలోనే బిర్యానీ ప్యాకెట్, ఒక మందు, ఇంకేదో పనికిరానివన్నీ చూసుకొని, ఫ్రీ పథకాలు చూసుకొని ఓట్లు వేసేస్తే జీవితం సంకనాగిపోతాయి. ఆ విషయం గమనించాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం, మన భవిష్యత్తు తరాలు ఎలా బ్రతకాలనేది అందరూ ఆలోచించుకోవాలి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు మాట్లాడుకోవాలి, ఆలోచించుకోవాలి. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా గారు
భారతదేశంలో ప్రతి ఇళ్లలో ఉన్నటువంటి హిందువుల్ని మేము దూరి మరీ చంపుతామంటున్నాడు. పాకిస్తాన్ బోర్డర్ వాడు దాటగలడా? మరి ఆ మాట ఎందుకు అన్నాడు? ఇక్కడ ఉన్నటువంటి వారు వాడికి అంత సపోర్ట్ చేస్తున్నారని అర్థం. కర్ణాటకలో ఒక గ్రామమే జై పాకిస్తాన్ జై పాకిస్తాన్, మేము పాకిస్తాన్ వాళ్ళము అంటున్నారు. మరి అదే 300 మందిని తీసుకెళ్ళి అదే పాకిస్తాన్లో పడిస్తే ఏంటి పరిస్థితి? మరి మనం అలా పడలేం. అలా పడేసామంటే ఇక్కడ ఉన్న వెధవలు మరి మాట్లాడతారు. అలా పడేయట్లేదని కదా వాళ్ళ యొక్క ధైర్యం. మరి అలా మాట్లాడేవాడిని ఏం చెయ్యాలి? ఏ పార్టీ వస్తే వాడి యొక్క నాలుగుకి కట్ చేస్తుందో ఆ పార్టీకి ఓటు వేయాలి. కానీ కర్ణాటక ప్రజలు ఒక పెద్ద రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. బీజేపీ చిన్న చిన్న తప్పులు చేసిందని స్థానిక నాయకులు చేశారని. సరే, ఇప్పుడు ఏమైంది?